మార్వాడ దేశంలో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామికి మహాభక్తురాలు. ఆమె తన ఐహికమైన బరువు బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత పూరీ జగన్నాథ స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుని ఉండిపోయింది. నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమైపోయేది. ప్రతిరోజూ ఆమె నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకోవడమే ఆలస్యం. అల్లం, ఇంగువ, మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి చేసే కిచిడి అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దానిని యథాతథంగా ఆలయానికి పంపేది. అక్కడ కూడా నివేదనమయ్యాక అర్చకులిచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుని తినేది. క్రమక్రమంగా ఆ జగన్నాథుడికి ఆ కిచిడి ఇష్టభోగమైపోయింది. ముందస్తుగా కర్మాబాయి పంపిన కిచిడి పూర్తి కానిదే మిగిలిన భోగాలేవీ సక్రమంగా అమరేవి కావు. మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు, అర్చకులు స్వామి ఇష్టప్రకారమే నివేదనను కొనసాగించేవారు. ఒకరోజు ఓ బైరాగి కర్మాబాయిని చూసి ఆమె ఆచారాలను పాటించట్లేదని తిట్టాడు. అతని మాటలు నమ్మిన ఆమె మడి కట్టుకుని వేరుగా భోగం తయారు చేయాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో ఆకలితో అలమటించిన ఓ సాధువు ఆమె ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇంట్లో స్వామికి అర్పించిన కిచిడి ఇవ్వడం తప్ప అతనికి తినిపించేందుకు ఏమీ లేకపోవడంతో ఆమె ఇంట్లో నివేదించిన కిచిడీనే అతనికి వడ్డించింది. ఆ తరువాత మడి కట్టుకుని గబగబా జగన్నాథస్వామి ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి తానే తీసుకుని ఆలయానికి వెళ్ళింది. అర్చకులు నిన్న తనకు ఆచార వ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించే ఎదురుచూస్తున్నారు. తర్వాత ఆలయంలో భోగం సమర్పించగా స్వామి నోటికి కిచిడి అంటుకుని ఉండడం చూసి అర్చకులు ఆశ్చర్యపోయారు. బైరాగి జాగ్రత్తగా స్వామిని అడగగా స్వామి హాస్యంతో చెప్పాడు, "నేను ఆకలితో ఉండి కర్మాబాయి ఇంట్లో నాకోసం ఉంచిన భోగాన్నే స్వయంగా తినివచ్చాను." ఈ మహిమ చూసి అందరూ భక్తితో నిండిపోయారు. కర్మాబాయి భక్తిని స్వీకరించిన జగన్నాథుడు అప్పటినుంచి తన ఆలయంలోనూ కిచిడి భోగంను అవశ్యంగా అర్పించుకోవాలని ఆదేశించాడు. ఈ రోజు కూడా జగన్నాథస్వామికి ఆమె జ్ఞాపకార్థం కిచిడి భోగంగా సమర్పిస్తారు. ఇది కేవలం ఒక వంటకం కాదు, భగవంతుడిపై ఉన్న నిస్వార్థ ప్రేమకు నిదర్శనం. ఎంత పావనమైన విషయం కదా! మనం త్రికరణ శుద్ధిగా భగవంతుడిని మనసులో నిలుపుకుని స్వామికి రోజూ ఇంత వంటకాన్ని నివేదన చేస్తే స్వామి స్వీకరిస్తాడు.